హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివసాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు మనకు చదువు నేర్పిన గురువులందరికీ మన హృదయపూర్వక పాదాభివందనాలు. అసలు గురు పౌర్ణిమ అంటే ఏంటి, గురువు విశిష్టతని చెప్పే గురు పౌర్ణిమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు. మనసు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనసు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనసు నుంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మయే వాక్కు, ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు, మనసు, హృదయం త్రిమూర్తాత్మకమై ఉంటాయి. త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకు ప్రతీకలు. గురువు మనలో మంచిని సృష్టించి లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్ని, మోహాన్ని తుంచివేసే శక్తి సంపన్నుడు. గుకారో అంధకారస్య రుకారో తన్నిరోధకః అంటే గు అంటే చీకటి, రు పారద్రోలేవాడు. గురువు అజ్ఞానం అనే చీకటిని పాలద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు, గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్ సమానుడు. ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈరోజు స్మరించి, ఆరాధించి కృతజ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణను ఈరోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసును, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపచేస్తారు. మానవుల మనసులో అష్టమదాలు, అరిషడ్వర్గాలు, అహంకార చిత్తం అనే 16 మలినాలు పూర్ణిమ నాడు గురునామ స్మరణతో తొలగిపోతాయి. గురువును ఎందుకు స్మరించాలి, ఎందుకు దర్శించాలి, కృతజ్ఞతలు ఎలా తెలిపాలి అనే సందేహాలు సహజంగా ఏర్పడతాయి. గురువు ఒక శిల్పి లాంటివాడు. బండరాళ్లపై అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రజ్ఞాశాలి ఒక గురువు. ఓ మంచి గురువు మలచిన శిష్యులు సంస్కారవంతులై సమాజానికి ఉపయోగపడతారు. అలా గురువు సమాజ సేవ చేస్తున్నాడు. స్వర్ణకారుడు బంగారాన్ని సానబెట్టి తయారు చేసిన ఆభరణం ధరించే వారికి అందాన్నిస్తుంది. అలాగే గురువు కూడా శిష్యులను సానబెట్టి సద్గుణాలు నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు. తోటమాలి నేలను చక్కగా చదును చేసి, మొక్కలు నాటి ఎరువు వేసి పెంచి పోషించి అందరికీ ఉపయుక్తమైన ఫలాలను, పుష్పాలను ఎలా అందిస్తాడో, గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడు. గురువు మార్గదర్శకుడు. తన శిష్యులు ఏది ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలో, ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించగలడు. గురు పూర్ణిమ హిందువులకు పవిత్రమైన రోజు. గురువులను అత్యంత భక్తి భావంతో పూజించే రోజు. ఈరోజు వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. వ్యాస మహర్షి మానవజాతి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి దైవత్వాన్ని చూపే శృతి స్మృతి పురాణాలను, శాస్త్రాలను అందించిన గురువు. వశిష్ఠుని మనుమడు, పరాశర మహర్షి కుమారుడు, శుక మహర్షి తండ్రైన వ్యాసుడు భగవతత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు. వేద విభజన చేయడం వల్ల వేదవ్యాసుడిని ప్రసిద్ధగాంచాడు. ఇదండి ఈ గురు పూర్ణిమ యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.